ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 5వ రోజు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 84వ కీర్తన 11వ వచనము. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన కృప ఘనత కూడా నీకు ఇస్తానని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. కొంతమంది అనుకుంటారు, దేవుడు ఆయన కృప నాకు ఎందుకు ఇస్తారు, నేను వ్యతిరేకంగా జీవిస్తున్నాను కదా, దేవుడు ఘనతను నా బిడ్డలకు నాకు ఎందుకు ఇస్తాడు, నా బిడ్డలు ఇంకా మారు మనస్సు లేదు కదా అని కొంతమంది అనుమానపడుతూ ఉంటారు. బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ వాగ్దానం నువ్వు వింటున్నావంటే నీ మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఈ వాగ్దానాన్ని నువ్వే వింటున్నావంటే నువ్వు దేవుని జ్ఞాపకంలో, దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు. కాబట్టి అనుమానపడొద్దు. ప్రభు నాకు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు, ఆయన కృప నాకు అనుగ్రహిస్తాడు గనక నేను నా కుటుంబం ఆశీర్వదించబడతాం. ఆయన ఘనత నాకు ఇస్తా అన్నాడు గనక ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు నా నుంచి తొలగిపోయి మేము హెచ్చించబడతామని నువ్వు నమ్మి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఈరోజు నీ కంటికి ఎటువంటి భయంకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నా సరే వాగ్దానాన్ని పట్టుకో అంతే. నా ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కనుక నువ్వు నెరవేరుస్తావు ప్రభు అని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తారు. ఆమేన్. ఎందుకో తెలుసా? కింద ఒక మాట ఉంది, యథార్థముగా ప్రవర్తించు వారికి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా ఉండలేడట. తెలుసా నీకు? ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నా మనుషులు నీ దగ్గర డబ్బు ఉంటే ఒకలా ఉంటారు, డబ్బు లేకపోతే ఒకలా ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూనే, ఆ చిన్న వ్యాపారం చేసుకుంటూనే, ఆ కుటుంబంలో ఉంటూనే, నువ్వు చదువుకుంటూనే నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావో నా తండ్రి చూస్తాడు. ప్రతిరోజు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఎంత నీతిగా ఉంటున్నావో దేవుడు చూస్తున్నాడు. కనుకనే ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడట. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు దీవించబడతాను, నా బిడ్డలకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, నేను ఎప్పుడు ఎంత శాలరీ పట్టుకుంటాను, నేను ఎప్పుడు ఎలాగ అనుకుంటున్నావు. కానీ ప్రభువుకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయన మేలు చేయకుండా ఉండడు, ఆయన నిన్ను దీవించకుండా ఉండడు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అది తగిన సమయమున నీ జీవితంలోకి అది రాబోతుందంతే. ఆమేన్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. నువ్వు నమ్మితే దేవుని మహిమని ఈరోజు చూస్తావు. నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఈరోజు దేవుని సన్నిధిలో నీ చేతులు ప్రభు తట్టి ఎత్తి, నాయనా నా చేయి పట్టుకొని ప్రార్థించు. ఈ దినమే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.